తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్లోని నందినగర్లోని కేసీఆర్ నివాసంలో 4 గంటలకు పైగా కేసీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఏసీపీ స్థాయి అధికారులతో కూడిన 6 సభ్యుల సిట్ బృందం విచారణలో పాల్గొన్నారు. కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతర నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లను కేసీఆర్ ముందు ఉంచి వివరణ కోరినట్లు తెలిసింది. కేసీఆర్ స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ ఇంటి బయటకు వచ్చి పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణకు ముందు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. నందినగర్ నివాసం నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోశానని, ఉద్యమ రచన చేసిన ఈ ఇంటి గదిలోనే విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని, ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహరచన చేశామని ఆనాటి సంగతులను నెమరువేసుకున్నారు. మరోవైపు కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే విచారణకు తెరలేపిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. నిరసనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు రోడ్లపైకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అప్రమత్తమైన పోలీసులు పలువురు బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకొని అరెస్టు చేశారు. నందినగర్లోని కేసీఆర్ నివాసానికి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకొచ్చారు బీఆర్ఎస్ శ్రేణులు.